తప్పకుండా బీజేపీ చాలా ఘన విజయంతో పెద్ద ఎత్తులో గెలుస్తామని మేము అందరం కూడా చెప్తున్నాము. మొత్తం దేశం మొత్తం నరేంద్ర మోదీ యొక్క విజయం గురించి ఈరోజే ఇప్పుడే ఇంకా ఫలితాలకు ఎన్నో రోజులు ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశమంతా కూడా ఆ విజయాల యొక్క ఉత్సవాన్ని ఇప్పుడే ప్రారంభించారు. మేము మా హైదరాబాద్ క్యాండిడేట్ కూడా ఘన విజయం సాధిస్తుందని మేము అందరం కూడా ధీమాగా చెప్తున్నాం. అక్కడ ఇండియా కూటమి మేము 300 సీట్లకు పైగా సీట్లు సాధించి మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి కౌరవులు ఎంతమంది 100 మంది ఉన్నా కూడా 5 మంది పాండవులే గెలిచారు. మనం అందరం కూడా మన చరిత్ర చెప్తుంది. కాబట్టి ధర్మపక్షంలో ఉన్నటువంటి మోదీజీ 400కు పైగా ఎలాగైనా సీట్లు సంపాదించి ఘన విజయం సాధించి ఫిర్సే ఏక్ బార్ మోదీ సర్కార్ అని చెప్తాం. ఏం చేసింది అసలు ఈ 10 ఏళ్లలో బీజేపీ అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కానీ అక్కడ భారతదేశానికి కానీ బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్పుకోవచ్చు? ఈ 10 ఏళ్లలో ఎక్కడ చూసుకున్న నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అత్యధికంగా సామాన్యులపై భారం పడే రోజులు వచ్చినాయి. అచ్చేదిన్ అని చెప్పిండ్రు, అచ్చేదిన్ కాస్త సచ్చేదిన్ పరిస్థితికి వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మోదీజీ మనకి ఏం భవిష్యత్తులో కాకుండా మన గతంలో చూసుకుంటే 10 సంవత్సరాల్లో ఎన్నో విషయాలు చూపెట్టారు. రైల్వే సిస్టమ్ కానీ చాలా డెవలప్మెంట్ అయింది. మీరు చూడండి, గత ప్రభుత్వాల్లో చూసినట్లయితే ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. మనం అందరం కూడా ఈరోజు ఎలాంటి ఉగ్రవాదం లేకుండా స్వేచ్ఛా వాయును పిలుస్తున్నామంటే కేవలం మోదీ వల్లనే. అలాగే ఎలాంటి కరోనా కాలంలో కూడా అందరూ కూడా త్రాహి త్రాహి అని నినాదాలు చేస్తున్నప్పుడు కూడా ఒక అమృతమై మనందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇప్పించి మన దేశానికే కాకుండా ఇతర దేశాలకి కూడా వ్యాక్సిన్ ఇప్పించారు. అలాగే మోదీజీ ఉజ్వల స్కీమ్, ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో తన తల్లి బాధను తెలుసుకొని ఇతర స్త్రీలు కూడా అలాంటి బాధపడొద్దని ఉజ్వల స్కీమ్ కింద ఎన్నో సిలిండర్స్ ఇప్పించారు. అలాగే సుకన్య స్కీమ్ యోజన, పిల్లలందరూ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ ఇచ్చి అమ్మాయిల పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని నెలకొల్పారు. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా విశ్వగురు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నతి చెందిన దేశాలు కూడా ఈరోజు భారతదేశం పట్ల చూస్తున్నారు కేవలం మోదీ గారి వల్లనే. ఎందుకంటే అతను ఎలా అంటే తన యొక్క పని ద్వారా చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మై భారత్ కా ఏక్ సేవక్ హూ, అంటే నేను ఒక సేవకుని, భారతం దేశాన్ని ఎప్పుడు కూడా నేను తల దించనివ్వను. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఎలా ఎదుగుతుంది మనం చూసుకుంటే కంప్యూటర్ సిస్టంలో కానీ ఈవెన్ 100 యూనికార్న్స్ మనకి చేపించారు మోదీజీ. అలాగే ఇంకా చూసుకుంటే ఇంకా స్టార్టప్స్, యువతకి అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తమంతల తాము వాళ్ళు అభివృద్ధి చెంది ఒక కొత్త స్టార్టప్ సంపాదించడానికి వాళ్ళందరికీ కూడా ముద్రా యోజన ద్వారా 10 లక్షలకు పైగా లోన్లు ఇప్పించేసి వాళ్ళందరి యొక్క ఉన్నతిలో పాల్గొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీజీ కొన్ని అనేకమైనటువంటి 48 స్కీమ్స్ ఇచ్చి, అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ఎప్పుడైతే కరోనా కాలంలో తినడానికి తిండి లేకుండా ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కూడా ఎలక్షన్ దృష్టితో కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తిండి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కీమ్ని ఇప్పుడు కూడా అమల్లో ఉంచారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఈరోజు మన ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో నిర్వహించడం జరుగుతుంది. గత కేసీఆర్ ప్రభుత్వము 10 సంవత్సరాలుగా మరి ఏదైతే రాజకీయ నాయకులను మరి సినిమా ఇండస్ట్రీలను రాజులను బ్లాక్మెయిల్ చేస్తూ పరిపాలించడం జరిగింది. మరి ఆ పరిపాలనకు పాల్పడినటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయించలేకపోతున్నాడు? మరి రేవంత్ రెడ్డికి ఏ విషయంలో మరి కేసీఆర్ సహాయపడుతున్నాడు? ఒకవేళ మనీ విషయంలో ఏమైనా సహాయపడుతున్నాడా, లేదంటే పవర్ విషయంలో సహాయపడుతున్నాడా? మరి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినారు కానీ చేపించిన వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము రేవంత్ రెడ్డికి ఎంతైనా ఉంది. ఆ విషయంలోనే మేము ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. గతంలో ఇదే కవిత లిక్కర్ స్కామ్ విషయంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈ విషయం పట్ల స్పందించట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? అదే అండి, ఇప్పుడు ఏంటంటే అధికారంలో లేనప్పుడు ఏం చేసిరు, తప్పులను ఎత్తి చూపిరు. కవితను ఇంకా అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అనే నినాదం చెప్పారు. ఆ విషయంలోనే పబ్బం గడుపుతూ గద్దెనెక్కిరండి. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిరు. ఈరోజు టీఆర్ఎస్ కు సంబంధించిన కుట్రలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏంటి అంటే మొన్న నా ఉద్దేశం నేను అనుకుంటున్నది ఏంటంటే, మొన్న ఏదైతే సెంట్రల్ ఎలక్షన్స్ జరిగినాయో దానికి కేసీఆర్ ఏమైనా ఫండింగ్ చేసిండేమో రేవంత్ రెడ్డికి, అందుకే ఆయన నోరు మూసుకొని ఉన్నట్టున్నాడు. అందుకే ఆ విషయంలో ఆయన స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా మా భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహిస్తూనే ఉంటుంది.
వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మేము వదిలిపెట్టేది లేదండి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతుండగా ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా అబద్ధం అండి. ఎందుకంటే పక్కదారి పట్టించే విషయాలు ఇవన్నీ కూడా కేటీఆర్ ని మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా బీజేపీ మీద దుమ్మెత్తిపోవడమే జరుగుతూ ఉంటది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఏదైతే ఓట్లునే తన్నుకోవడానికి మన అది రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడంటే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ఓటేయద్దు అటు బీజేపీ ఓటేయద్దు అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ కే ఓటేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి దొంగ మాటలు లంగ మాటలు చెప్పే వాళ్ళు రాజకీయం చేశారు. అది విషయం. 4 రోజుల్లో పార్లమెంట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలలో బీజేపీ ఎన్ని గెలవబోతుంది? ఇక్కడ గ్యారంటీల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 6 గ్యారంటీలు విఫలమైనట్ట సఫలమైనట్ట? ఏదైతే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ 10 నుంచి 12 సీట్లు సాధిస్తుంది. 6 గ్యారంటీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారంటీలో కూడా ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ఆ ఒక గ్యారంటీ ఫ్రీ బస్సు అని పెట్టారు. అది కూడా అతి తొందరలో ఎత్తేస్తారని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. ఆయన ఇప్పటి వరకు 6 గ్యారంటీలు ఆయన విఫలమే తప్ప ఆయనది ఫలించింది ఏమీ లేదు.